సార్ ఇప్పుడు మీకు మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చూసుకున్నాం, అవిశ్వాస తీర్మానం అనేది వచ్చిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆ అవిశ్వాసానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన తీరు చూసిన తర్వాత మీకేమనిపించింది? చెప్పకూడని మాట. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేయండి అని మేము అందరం కోరాం. పాలిట్ బ్యూరోలో కూడా అందరూ ఏకగ్రీవంగా అన్నాం, పాలిట్ బ్యూరోలో చెప్పాం దించేయాలండి. అంతకుముందు అవిశ్వాస తీర్మానం పెట్టి తప్పు చేశాం, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతామని కూడా చెప్పాం. చెప్తే చూద్దాం, వాళ్ళు ఎవరన్నా పెట్టమండి అప్పుడు చూద్దాం అన్నారు. వాళ్ళు పెట్టమేంటండి, చిన్న పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే మనం సపోర్ట్ చేయడం ఏంటి, మనం అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని నేనే అన్నాను. వేళ చూద్దాంలే ముందు సెషన్ బిగిన్ అవ్వడం అన్నది ఎంత ఎస్కేపింగ్ అయినా, అంటే ఎస్కేపింగ్ అని మనకు కనిపిస్తుంది. బట్ ప్రీ డిటర్మైన్డ్ ఆయన నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. 6 నెలల కిందట 3 నెలల కిందట వచ్చేస్తారు, ఇది చేయకూడదు అనుకుంటాడంతే. అది ఆ క్షణంలో దగ్గర ఉండి చెప్తాడు. సో ఆ రకంగా ఏమైందంటే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అన్నటువంటి కమిట్మెంట్ ఆయనకి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత నష్టపోతున్నాండి మేము, ఎంత అపకారం చేస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పాం ఈ సంవత్సరం కూడా దాన్ని దించేయాలండి. అంటే ఎలక్షన్లు వస్తాయేమో అన్నారు. ఎలక్షన్లు రావు, రాష్ట్రపతి పాలన పెడతారు. రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుంది, గవర్నర్ పరిపాలిస్తాడు. పరిపాలించడం అండి, వీళ్ళ అవినీతి తగ్గిపోతుంది కదా, వీళ్ళ తాలూకు బాధ మనకు వదిలిపోద్ది. ఇంకా గవర్నమెంట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చెప్తే వినలేదు అంటే ఏమనుకోవాలండి? ఆయన ఉద్దేశం ఏంటో మాకు అర్థం కాదు. ఆయన ఏమీ లేదండి, పోనీ కనీసం మాలాంటి వాళ్ళని కాన్ఫిడెన్స్ తో తీసుకొని మనం ఇలా చేద్దామని కూడా ఆయన చెప్పేవారు కాదు. అది మా తాలూకు బాధ. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇటువంటి తప్పుడు పనులు, మరి పార్టీకి ఇంట్రెస్ట్లకి భంగం కలిగించేటువంటి చర్యలు తీసుకొని ఉంటాడని టాక్ కూడా ఉంది. మాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టాక్, తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి టాక్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళతో సయోధ్యగా ఉండాలి, ఎలక్షన్లు అయిపోయిన దాకా ఏదో అండర్స్టాండింగ్తో ఉండాలి, అవసరమైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి అనేటువంటి అంగీకారం నాయకుల మధ్య కుదిరిందనేటువంటిది మాకున్నటువంటి సమాచారం గతంలోనే ఉంది. వైఎస్ఆర్ పార్టీ మెజారిటీ వస్తుందనేటువంటి విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా, బాబు గారికి కూడా ఉండే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? రేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది స్టేట్ లో, ఇవాళ నేను చెప్తున్నాను. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యతో గెలుపొందేటువంటి పార్టీ అవుతుంది. అయితే వీళ్ళేంటంటే దాన్ని అటాక్ చేయడానికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండే సంఖ్య మనకు వస్తుందా అనేటువంటి ఆశ వాళ్ళకు ఉంది. వస్తే ఫార్మ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంతకంటే ఎలియన్స్ ఏం కావాలండి? ఒకసారి యనమల రామకృష్ణ గారితో నేను చెప్పాను, ఆయన బాస్ అంటాను నేను, బాసు ఏంటి మనం తిడుతున్నారు మన నాయకులందరూ, గవర్నమెంట్ ఉండేటప్పుడేమో ఒక 4 పెద్ద మనుషులు సలహాలు ఇచ్చి ప్రభుత్వం బోయిలా చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో మీరు ఒక 5-6 మీరు తయారయ్యారు, మీరు ఇచ్చే సలహాల వల్ల తప్పుడు నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు, ఏం చేస్తున్నారయ్యా మీరు అని నాకు చనువుగా ఉన్నటువంటి సీనియర్ నాయకులే తెలుగుదేశం వాళ్ళు నన్ను తిట్టారు. మేమే తప్పుడు సలహాలు ఇస్తున్నాం చంద్రబాబు నాయుడుకని. నేను రామకృష్ణ గారికి చెప్పాను, మనం తిడుతున్నారండి, మనం అత్యంత ఆప్తులుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండడం వల్ల మనకు నష్టం వస్తుంది కానీ లాభం రావడం లేదు, మనం అందరూ తిడుతున్నారంటే రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకొచ్చారు. వీరభద్ర ఇలా అంటున్నాడండి, మనం దూరంగా ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ ఉంది, మరి మా మాట మీరేం వినడం లేదు కదా, ఏం చేస్తాం, చెడ్డ పేరు మాకు వస్తుందని అంటున్నాడండి, చాలా ఇంపార్టెంట్ వాళ్ళే చెప్పారట. అంటే ఏదో అంటారులేవయ్యా అని దానికి మాత్రం దూరం ఎందుకు అయిపోవాలా అని అన్నారు తప్ప సీరియస్గా ఆయన తీసుకోలేదు. అంచేతను సలహాలు ఎవరిస్తున్నారో మరి వెనక బ్యాక్గ్రౌండ్ కిచెన్ క్యాబినెట్ ఏది ఉందో మాకు తెలియనటువంటి పరిస్థితి. మేము మాత్రం ఎవరూ కూడా అటువంటి సలహాలు ఇవ్వం. ప్రజల మధ్య ఉండేటువంటి మేము పేద ప్రజల తరఫున కార్యక్రమాలు చేపట్టాలని చెప్తాం తప్ప కార్పొరేట్ సెక్టర్లో ఉన్నవారు ఉన్నారు ఆయన చుట్టూను, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నవారు చెప్తారు, పేద ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు, అవి ఆకర్షణీయంగా కనబడుతూ ఉండడం జరుగుతుంది. పారిశ్రామికవేత్తలు చుట్టుపక్కల ఉండొచ్చు, కానీ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర అధ్యక్షుడు శాసించే పరిస్థితిలో ఉంచాలి. కానీ ఇక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పారిశ్రామికవేత్తలు శాసించేటువంటి పరిస్థితి ఉంది. అది ఉండకూడనటువంటి పరిస్థితి.